నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు సాక్షిలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చేసింది. మరి సర్కారు బడికి తాళం అని చెప్పి ఈ టైటిల్ తో ఒక ఆర్టికల్ వచ్చింది. మరి నిజంగా అందులో రాసినట్టుగా వేలాదిగా స్కూల్స్ మూతపడుతున్నాయా? ప్రైమరీ విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రామ్ బ్రహ్మం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ రోజు మార్నింగ్ పేపర్ చదువుతుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే కనిపించింది సార్. సర్కారు బడికి తాళం అని చెప్పి ఒక టైటిల్ తో సాక్షి పేపర్ లో ఒక ఆర్టికల్ రాశారు సార్. మరి కూటమి సర్కారు నిర్ణయాలతో వేలాదిగా బడులన్నీ కూడా మూతపడుతున్నాయి. దీంతో దాదాపు ప్రైమరీ విద్యార్థులు ఎవరున్నారో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునే వాళ్ళు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సార్. ఇంకా వైసీపీ హయాంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాము విద్యారంగానికి, అవన్నీ కూడా భ్రష్టు పడుతున్నాయి అని రాశారు సార్. ఇందులో నిజంగా వాస్తవం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా జరుగుతుందా ఏంటి సార్? సాక్షి పత్రిక సాక్షి పత్రికలో అది రాక ఇంకేం రాస్తారు? అదే విషపత్రిక, అది విషపుత్రిక అక్రమాలను పోగు చేసుకుని పెట్టుకుందే సాక్షి పత్రిక. ఆ సాక్షి పత్రికలు విషపురాతలే రాస్తారు వాళ్ళు. విద్యా వ్యవస్థను నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆ విద్యా వ్యవస్థని అడ్డం పెట్టుకుని దోచుకున్నారు తప్ప దానికి చేసిందేమీ లేదు. 3-4 తరగతులని చిన్నపిల్లలు చదివిన తరగతులు మూసివేసి ప్రైమరీ పాఠశాలను మూసేసి అప్గ్రేడ్ చేసి విలీనం చేశారు వాళ్ళు. 5 కిలోమీటర్ల నడక మొదలుపెట్టింది వాళ్ళ హయాంలోనే. అంటే వాళ్ళు చేసినవన్నీ ఇప్పుడు కప్పెట్టుకోవడానికి సమానం చెప్పలేక ఇలా విషపురాతలు రాస్తా కూర్చున్నారు వాళ్ళు. 5 కిలోమీటర్లు ప్రయాణం చేసింది వాళ్ళ హయాంలోనే. ఆ ప్రయాణాలు చేయలేక పిల్లలు 12 లక్షల మంది సుమారుగా, మీకు 5 ఏళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళటం మానేశారు. డ్రాప్అవుట్స్ పెరిగింది కూడా అప్పుడే. ఇప్పుడు దాన్ని నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఆయన అంతా సరిదిద్దుకుంటా దాన్ని గాడిని పెడుతున్నారు. ఆయన బళ్ళకి తాళాలు 60 మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే తరగతి గదికి ఒక టీచర్ని పెట్టి విద్యా ప్రమాణాలు పెంచుతామని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. బోస్ సత్యనారాయణ మంత్రిగా పనిచేశాడు. విద్యాశాఖ ఆయనే మంత్రిగా పనిచేసి దాన్ని ఎలా అడ్డగోలుగా దోచుకున్నట్టు చూసాం. నిన్న పొద్దున ప్రశ్నలు వేశాడు. మంత్రి లోకేష్ గారు సమాధానం చెప్పేలా బయటకు పారిపోయాడు. ఎక్కడ సభలో ఉంటే వీళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు పేపర్లో పిచ్చరాతలు రాసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉండదు. ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో ఏం చెప్పాలనుకున్నారో తెలియదు వాళ్ళకి. ఐబీ అన్నాడు, 5 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఐబీ కరికులము పాఠశాల మొదలుపెట్టారంటే పిల్లలకి తగ్గ శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు కూడా ఉండాలి. అసలు ఆ ఉపాధ్యాయులకి శిక్షణ లేనప్పుడు ఐబీ కరికులం తీసుకొచ్చి ఏం చేస్తాడు? అలాగే సిబిఎస్ఈ అన్నాడు, టోఫెల్ అన్నాడు. టోఫెల్ పేరుతో 60 కోట్లు తినేశారు. బోస్ సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు 65 కోట్ల రూపాయలు ఈ 2 పేర్లు చెప్పి తినేశాడు ఆయన. ఇప్పుడు వాటన్నిటికీ సమానం చెప్పాల్సి వస్తుందని చెప్పి నేను అసెంబ్లీకి మండలి నుంచి పారిపోయాడు ఆయన. అంటే ఆరోపణలు చేసి వాకౌట్లు చేయడమే వారు తీరా సార్? ఆరోపణలు చేయటం, దానికి సమానం చెప్పేలా పారిపోవటం. వాస్తవాలు బయటపడతాయి కదా, సభలో కూర్చుంటే ఆ నిజాలన్నీ ఒప్పుకోవాల్సి వస్తుంది. నిజాలు ఒప్పుకోలేక పారిపోతున్నారు వాళ్ళు. పారిపోయి ప్రశ్నలు వేశాం అని చెప్పి పేపర్లో రాసుకోవటం. ప్రజలు చూస్తారన్నారు, ప్రజలకు తెలిసి ఏం జరిగింది అనేది. ఇంకా తప్పుడు రాతలు రాసిన ఉపయోగం ఏంటి? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు మీరు అన్నట్లుగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని ఆయన చెప్తున్నారు సార్. మనం చూసాం కూడా, ఆయన మండలిలో చెప్పారు బుక్స్ వెయిట్ తగ్గించడం కానివ్వండి, ఇవన్నీ కూడా. కానీ ఎందుకని ఈ సాక్షి మారట్లేదు? ఇటువంటి ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. ఆసర్ నివేదిక తెలియజేసింది స్పష్టంగా. 2019 నుంచి 2024 మధ్యలో విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టపడిపోయిందో ఆసర్ నివేదిక తెలియజేసింది. 5th క్లాస్ స్టూడెంట్ని 2nd క్లాస్ టెక్స్ట్ బుక్ చదవమని చదవలేకపోయారు. 80%, 10%, 20% అయితే పర్వాలా. 80% మంది పిల్లలు జగన్మోహన్ రెడ్డి పాలనలో 5వ తరగతి చదువుకునే పిల్లల్ని 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవమని చదవలేని పరిస్థితి. తెలుగు అంతకుముందు 14-19లో 80%, 90% చదవగలిగితే జగన్మోహన్ రెడ్డి పాలనలో 50% పడిపోయింది. సైన్స్ 0, 3rd ప్లేస్ నుంచి 16th ప్లేస్కి వెళ్ళిపోయింది. మ్యాథ్స్ 1st ప్లేస్ నుంచి 14th ప్లేస్కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంత వరస్ట్గా పరిపాలించారు వాళ్ళు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి వాళ్ళు దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళకి అర్హత లేదు. ఇరిగేషన్ కానీ, విద్యా వ్యవస్థ కానీ, హెల్త్ కానీ, ఆ 3 రంగాల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు వాళ్ళు వైసీపీ నాయకులు. సార్, దాదాపు 12 లక్షల మంది డ్రాప్అవుట్స్ అంటున్నారు కదా సార్, ఏంటి సార్ దానికి కారణం ఏంటి? ఇదే బళ్ళని విలీనం చేసి దూర ప్రాంతాలకు పంపించే పరిస్థితి లేక, పిల్లలందరూ నడిచే వెళ్ళలేక డ్రాప్అవుట్స్ పెరిగినాయి.
ప్రభుత్వ పాఠశాలలు మూసేయడం మూలంగా డ్రాప్ అవుట్స్ పెరిగినాయి. ఉపాధ్యాయులు లేరు, ఏకోపాధ్యాయ పాఠశాలన్నీ మూసేశారు. ఉపాధ్యాయులు అయినప్పుడు పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? ఉపాధ్యాయులు నియమించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. డిఎస్సి ప్రకటించలేదు కదా 5 ఏళ్లలో. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా నియమించలా. ఉపాధ్యాయులు లేకుండా పాఠశాల పిల్లలు ఏం చేస్తారు? ఉపాధ్యాయులు నియమించలేక ఆ బళ్ళని విలీనం చేయడంతో, ఆ గ్రామాల్లో బళ్ళు మూసేయడంతో వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలు మళ్ళీ అందరూ ఆ 10 లక్షల డ్రాప్ అవుట్స్. అందుకే ఓకే సార్, నాడు నేడుతో మేము ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం, విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారని కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సార్. ఇదంతా జరిగిందంటారా వైసీపీ హయాంలో? నాడు నేడు ప్రోగ్రామ్ లో బాగా జరిగింది 100 రూపాయల రంగుల డబ్బాతో పెయింట్లు వేయటం. బళ్ళు చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉన్నట్టుగా కాంపౌండ్ వాళ్ళు వేశారు. కాంపౌండ్ వాళ్ళు లేని బళ్ళకేమో బాత్రూములకిను ఆ ముందు పక్క రంగులు వేశారు, అంతే. అంతకుమించి ఏం జరగల. అది పెద్ద స్కామ్. అది నాడు నేడు పెద్ద స్కామ్. 100 రూపాయల రంగు డబ్బాతో 1,00,000 రూపాయలు డ్రా చేసుకున్నారు వాళ్ళు. అంతకుమించి చేసిందేమీ లేదు. విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు, నాశనం చేసి వదిలిపెట్టారు. దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టడం కూడా చాలా కష్టమైపోతుంది. మీరు గమనిస్తే ఉపాధ్యాయులకి ఏమో 18 యాప్లు 19 యాప్లు ఇచ్చారు. బటన్ ఒక్కటో సరిపోయింది. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం, పాఠశాలలో ఉపాధ్యాయులు బటన్ ఒక్కటో సరిపోయింది. పిల్లలకు చెప్పింది ఎక్కడ? మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మీటింగులకు వస్తే పిల్లలందరూ అక్కడ నుంచోవాలి వెళ్ళి సభల్లో. ఇంకా పాఠశాలలో పిల్లలు చదువుకునే టైం ఎక్కడ ఉంది వాళ్ళకి? ఉపాధ్యాయులు ఏం చేశాడు? తన పాలనలో బ్రాందీ షాపుల దగ్గర వాలంటీర్లుగా గార్డులుగా నుంచోబెట్టాడు. ఈవెన్ ఉపాధ్యాయులు కూడా మాకు అన్నిటికీ యాప్స్ ఇచ్చారు, యాప్స్ లో అప్లోడ్ చేయడానికి మా టైం సరిపోతుంది అని చెప్పి గగ్గోలు పెట్టారు, నిరసన తెలియజేశారు. ఇప్పుడు వచ్చిన గోల్ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఆ యాప్స్ ని తీసి ఒకటే యాప్ పెట్టి ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడం తప్ప రెండో పని చేయవద్దని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ ట్రాన్స్ఫర్ల విషయం కూడా ఆయన నిర్ణయాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఆ 117 జీవో ఇది ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, అవన్నీ తీసేసి ప్రక్షాళన చేస్తున్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెడుతున్నాడు ఆయన. చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఓకే సార్, మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.